హాయ్ హలో గైస్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శ్రీదేవి కాకినాడ అమ్మాయిని. లాస్ట్ వ్లాగ్లో అయితే మేము ట్రైన్కి తిరుపతి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము అని చెప్పాను కదండి. అయితే వచ్చేటప్పుడు మేము విజయవాడలో అయితే ట్రైన్ దిగేసాము. ఎందుకు అంటే మా ఇంట్లో ఒక ఆచారం అయితే ఉందండి. తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తే ఖచ్చితంగా వచ్చేటప్పుడు విజయవాడలోని అమ్మవారి దర్శనం చేసుకుని ఇంటికి రావాలి అని. ఇలాంటి ఆచారం మీకు కూడా ఉంటే కమెంట్ చేసేయండి. మేము ఇప్పుడు దుర్గమ్మ అమ్మవారి దర్శనం కోసమని విజయవాడలో అయితే ట్రైన్ దిగాము. మేము ట్రైన్ దిగేసరికి టైం వచ్చేసి 2:12 AM అనమాట. అమ్మవారి దర్శనానికి వెళ్ళే వాళ్ళు చాలామంది అమ్మవారి కొండ కింద ఉన్న నదిలో స్నానం చేసి ఆ తర్వాత దర్శనానికి వెళ్తారు. బట్ మేము మాత్రము రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత దర్శనానికి అయితే రైల్వే స్టేషన్ నుంచి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఇప్పుడు మేము నది స్నానానికి వెళ్ళాము అంటే ఆ తడిచిన బట్టలతో ఒక బ్యాగ్ నిండిపోతుంది. లవ్లీ ఇన్సులిన్ ఒక బ్యాగ్ ఉంటుంది. సో 2 బ్యాగుల్ని క్యారీ చేస్తూ తిరగడం అంటే కష్టమైన పని కదా. అందుకని చెప్పి మేము ఏమనుకున్నామంటే రైల్వే స్టేషన్లోనే ఫ్రెష్ అప్ అయిపోదాము అని. అయితే రైల్వే స్టేషన్‌లో మేము ఎక్కడ ఫ్రెష్ అప్ అయ్యామో చెప్పే ముందు నేను ఒక విషయాన్ని చెప్పాలండి. వీడియోకి నా వాయిస్‌కి సింక్ అవ్వదు. ఎందుకంటే మేము ఏ ఏరియాలో అయితే ఫ్రెష్ అప్ అయ్యామో అక్కడ వీడియో తీయడానికైతే ఒప్పుకోలేదనమాట. సో అందువల్లనే నా వీడియో ఒకటి ఉంది. నా వాయిస్ ఓవర్ ఒకటి ఉంది. సో అది మీరు అర్థం చేసుకుంటారనుకుంటున్నాము. ఇప్పుడు మీరు చూసే వీడియో అంతా కూడా మేము ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి వెళ్ళడానికి ముందరనమాట. ఇక్కడ నుండి వాయిస్ ఓవర్ కంటిన్యూ అవుతుంది. మీరు వినియండి. మేము రైల్వే స్టేషన్‌లో ఎక్కడ ఫ్రెష్ అప్ అయ్యాము అంటే ఏసీ లాంజ్ రూమ్ ఉంటుంది కదండీ! అందులో అయితే ఫ్రెష్ అప్ అయ్యాము. అందులో బాత్రూమ్స్ అయితే ఉంటాయి. అయితే ఈ ఏసీ లాంజ్ రూమ్ అనేది లగేజ్ కౌంటర్ పక్కనే ఉంటుందండి. ఈ ఏసీ లాంజ్ రూమ్‌లోని స్టే చేయడం కోసము పెర్ పర్సన్‌కి 1 అవర్‌కి ఇంత మనీ అని తీసుకుంటారనమాట. 24 రూపీసో ఎంతో అనుకుంటండి. లవ్లీకి కూడా అబోవ్ 3 ఇయర్స్ ఉండడంతో తనకి కూడా మనీ అయితే తీసుకున్నారనమాట. మేము ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ ఉండే బాత్రూమ్స్‌లో అయితే స్నానాలు చేసాం. మనకేమి హాట్ వాటర్ అనేది అక్కడ ఉండదండి. నార్మల్ చన్నీళ్ళతోనే స్నానం చేసాము. అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే మేము రెడీ అయిపోయి ఆ తర్వాత బ్యాగ్స్ తీసుకుని మేము లగేజ్ కౌంటర్కి వెళ్ళి లగేజ్ కౌంటర్లో బ్యాగ్స్ అన్నీ పెట్టేసాము. మనము పెట్టే బ్యాగ్స్కి కూడా 1 అవర్కి ఇంత మనీ అని కట్ చేస్తారనమాట. సో అక్కడ మేము లగేజ్ అంతా అప్పజెప్పేసి ఓన్లీ లవ్లీ ఇన్సులిన్ అండ్ అలానే తన కోసం వాటర్, తనకి ఒక స్వెటర్ ఇవి మాత్రం పట్టుకొని మేము దర్శనం దగ్గరికి అయితే బయలుదేరాము. అండ్ ఇంత ఎర్లీ మార్నింగ్ లవ్లీకి ఎందుకు ఇన్సులిన్ ఇచ్చాను అంటే లవ్లీ నిద్రలో ఉన్నప్పుడు తన షుగర్స్ వేరుగా ఉంటాయి. అండ్ అలానే తను మెలకువగా ఉన్నప్పుడు తన షుగర్స్ కొంచెం తొందరగా తగ్గుతాయి కంపేర్ టు నిద్రలో ఉన్నప్పటికంటే కూడాని. మరి అలాంటప్పుడు మళ్ళీ మీరు ఎందుకు ఇన్సులిన్ ఇవ్వడము అంటే అది సపరేట్ చాప్టర్ అండి. ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టము. మీకు దాని మీద ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా వేరే వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ లవ్లీకి ఇన్సులిన్ ఇచ్చేసాను కాబట్టి తనకైతే 3 మల్టీగ్రెయిన్ బిస్కెట్స్ పెట్టాను. నేను ఇంకా శ్రీను టీ తాగడానికి రైల్వే స్టేషన్‌లోనే ఒక క్యాంటీన్‌కి వెళ్ళాము. అయితే ఎప్పుడు కూడా రైల్వే స్టేషన్‌లో టీ బాగోదు అని మేమెప్పుడు అనుకుంటాము. అయినా కానీ టీ తాగడానికి వెళ్ళాము. టేస్ట్ బాగోలేదని మళ్ళీ పడేసామనుకోండి. అయితే చాలామంది టెంపుల్‌కి వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో అయితే వెళ్తారండి. నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు ఏ టెంపుల్‌కి వెళ్ళినా గానీ ఆ టెంపుల్‌లో దర్శనం అయ్యే వరకు కూడాని నీళ్ళు కూడా తాగకుండా అలాగే ఖాళీ కడుపుతో ఉండేదాన్ని. బట్ ఇప్పుడెందుకు టీ తాగాము అంటే మేము ఎర్లీ మార్నింగే వేసుకోవాల్సిన కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి. నేను శ్రీను కూడా వేసుకోవాలనమాట. నేను ఆస్మా కోసం మెడిసిన్స్ వాడుతున్నాను. మా హస్బెండ్ ఏమో క్యాన్సర్‌కి సంబంధించి. సో మేము ఎర్లీ మార్నింగ్ ఆ మెడిసిన్స్ ఏసుకోకపోతే ఆటోమేటిక్‌గా సిక్ అయిపోతాము. పైగా నేను చన్నీళ్ళతో తలస్నానం చేసి చలిగాలిలో తిరుగుతున్నాను కదా. సో నాకు తొందరగానే ఆస్మా అనేది అటాక్ వచ్చేస్తది. అందుకని చెప్పేసి టీ తాగి మెడిసిన్స్ వేసుకున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఎంప్టీ స్టమక్‌తో టాబ్లెట్స్ అయితే వేసుకోకూడదండి. అందుకే ఆ టీ నచ్చకపోయినా సరే కొంచెంగా తాగి మిగిలింది పడేసి ఆ తర్వాత మెడిసిన్స్ వేసుకొని నెక్స్ట్ రైల్వే స్టేషన్ బయటకొచ్చాము. అక్కడ చాలానే ఆటోస్ ఉన్నాయి. అందులో ఒక ఆటోని మాట్లాడుకున్నాము. 80 రూపీస్ తీసుకున్నారు మాకు. బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయండి. మేము ఇంకా ఆటో అంకుల్‌ని అయితే అడిగాము. మమ్మల్ని దించినప్పుడు ఆయన చెప్పారు, "ఇక్కడ నుంచి నడుచుకుని వెళ్ళండమ్మా. ఫ్రంట్ అయితే ఒక లిఫ్ట్ ఉంటుంది. దర్శనానికి డైరెక్ట్‌గా వెళ్ళిపోవచ్చు" అని. సరే కదా అని ఇక్కడికొచ్చాక ఆ లిఫ్ట్ ఏమో 500 రూపీస్
దర్శనానికి మాత్రమే అని చెప్పి అక్కడ ఉండే స్టాఫ్ చెప్పారు. ఇంకా మేము లగేజ్ కౌంటర్‌లో లగేజ్ ఇచ్చేసి ఫోన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసి ఇప్పుడు ఇంకా దర్శనానికి బయలుదేరాము. అయితే మేము వెళ్ళింది ఉచిత దర్శనమండి. అయినా సరే క్యూ లైన్ చాలా ఖాళీగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా! అసలు జనాలే లేరు. అమ్మవారి దర్శనం కూడా చాలా 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 బాగా జరిగింది. మేము ఇంచుమించుగా ఒక 5 మినిట్స్ పాటు అక్కడే నుంచొని దండం పెట్టుకున్నాం అనుకోండి. అంత ఖాళీగా ఉంది. కాకపోతే ఏంటంటే మేము దర్శనానికి వెళ్ళేటప్పుడు మేబీ 7 ఫ్లోర్స్ అనుకుంటండి ఎక్కాము బిల్డింగ్ అనేది. నాకు నిజంగా చాలా ఆవేశం వచ్చేసింది. ఎందుకంటే నేను మార్నింగే చన్నీళ్ళతో తలస్నానం చేశాను. తడి ఆరకుండానే జడ వేసేసుకుని చల్లగాలిలో తిరిగేశాను. దానికి తోడు సరైన ఫుడ్ తీసుకోకుండా టాబ్లెట్స్ వేసేసుకున్నాను కదా! ఇంకా పైకెళ్ళేసరికి ఆవేశం వచ్చేసి ఊపిరి ఆడలేనట్టుగా అయిపోయిందనమాట. మా హస్బెండ్‌కి కూడా మల్టిపుల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడంతో తను అన్ని మెట్లెక్కేసరికి చాలా ఒగిర్చేశాడు. లవ్లీది కూడా ఇంచుమించు అంతే పరిస్థితి అండి. తను కూడా 2 ఫ్లోర్స్ అయితే తన కాలుతో తను మెట్లయితే నడిచిందనమాట. దానివలన తను కూడా కొంచెము ఆయాస పడిపోయింది. ఏదైనా కానీ మేము అమ్మవారి దర్శనానికి వెళ్ళే టైంకి మాత్రం మా హెల్త్ కొంచెం సెట్ అయినట్టే అనిపించింది. అది అమ్మవారి దయ అయినా అయ్యుండాలి, లేదంటే అమ్మవారిని అంతసేపు చూసాము అన్న ఆనందమైనా అయ్యుండాలి. లవ్లీ అయితే బానే ఉన్నాను అన్నది తప్ప ఇంకేం చెప్పలేదు. తను ఇంకా చిన్నది కదా! తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయడానికి. ఇంకా మేము దర్శనం చేసేసుకొని బయటకొచ్చి కూర్చున్నామండి. అక్కడికి చాలామంది మొబైల్ తీసుకొచ్చి ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. మేము కూడా రెండోసారి కిందకెళ్ళి మొబైల్‌నైతే తెచ్చుకున్నాము. అది ఎలా అనేది మళ్ళీ చెప్తానండి. అయితే మీరు గమనిస్తే గనక అమ్మవారి అసలైన గుడి ప్రాంగణంలోకి ఎవరిని మొబైల్ అలౌ చేయనివ్వరండి. మేము ఇప్పుడు ఫొటోస్ గానీ, వీడియోస్ గానీ తీసింది ఎక్కడ అంటే అమ్మవారి గుడికి వెలుపల ప్రాంగణము. అంటే అమ్మవారి గుడికి బయట మండపంలో అయితే తీసుకున్నామనమాట వీడియోస్ అనేది. అక్కడికి మొబైల్‌ని అలౌ చేస్తున్నారు. క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడే. క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ కూడా ఫోన్‌లేమి అలౌ చేయట్లేదండి. వాళ్ళు గమనిస్తూనే ఉంటారు మనల్ని సెక్యూరిటీ వాళ్ళు. లోపలికి మనం ఏమైనా మొబైల్ పట్టుకొని వెళ్తున్నామా ఏంటి అనేది. అందుకని చెక్ చేస్తూ ఉంటారనమాట. గుడి లోపల ప్రాంగణానికైతే అసలు మనల్ని మొబైల్‌ని తీసుకుని వెళ్ళనిచ్చే ఛాన్సే లేదు. చెకింగ్ ఉంటుందక్కడ. అయితే మేము రెండోసారి మళ్ళీ కొండ కిందకి వెళ్ళి మొబైల్‌ని ఎలా తెచ్చుకున్నాము అనేది ఇప్పుడైతే చెప్తానండి. మాకు కూడా తెలీదు. ఆల్రెడీ అక్కడ మొబైల్ తెచ్చుకున్న వాళ్ళని అడిగితే వాళ్ళు ఈ ట్రిక్ చెప్పారు. మెయిన్ ఏంటి అంటే మేము వెళ్ళినప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా దర్శనము. సో, క్రౌడ్ తక్కువగా ఉన్నారు కాబట్టి పాసిబుల్ అయింది. అంటే తక్కువ మంది భక్తులున్న టైంలోనే ఈ ట్రిక్ అనేది పాసిబుల్ అవుతుందండి. అసలు ఫస్ట్ ఏం జరిగింది అంటే మేము అమ్మవారి దర్శనం చేసుకుని బయట ప్రాంగణానికి వచ్చేసాము. అక్కడ 120 రూపీస్‌కి ఫోటో తీస్తున్నారనమాట. వాళ్ళతో ఫోటో తీయించేసుకొని ఆ బయట ప్రాంగణంలో కూర్చొని ఉన్నాము. ఈ లోపల కొంతమంది మొబైల్‌తో ఫొటోస్, వీడియోస్ తీసుకుంటున్నారు. అక్కడ అందరూ ఫొటోస్, వీడియోస్ తీయడం చూసి మా హస్బెండ్ కూడా నేను కూడా ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళి మొబైల్ తీసుకొని వస్తాను అని చెప్పాడు. నేను అప్పుడు ఒక్కటే అన్నాను, మనం ఇందాకడ కింద నుండి పైకి రావడానికి ఆ స్టెప్స్ ఎక్కేసరికి చాలా ఒగిర్చేసాము. ఇప్పుడు నువ్వు ఈ స్టెప్స్ దిగి కిందికి వెళ్ళి మళ్ళీ అక్కడ మొబైల్ తీసుకుని ఈ స్టెప్స్ ఎక్కి నడిచి పైకొస్తానని చెప్తున్నావు. ఇంక నిన్ను తీసుకెళ్ళి డైరెక్ట్‌గా నేను హాస్పిటల్‌లో జాయిన్ చేయాలి. అవసరమా నీకు? ఏమొద్దు అని చెప్పేసాను. మా హస్బెండ్ కూడా కామ్‌గా కూర్చున్నాడు కాసేపు. తర్వాత ఇంకా తనకి ఎక్కడా కూడా ఆగాలని అనిపించలేదు. దాంతో ఒక తమ్ముడినైతే వెళ్ళి అడిగాడనమాట. మీరు మొబైల్ ఎలా తీసుకొచ్చారు తమ్ముడు అని. తమ్ముడు చెప్పాడు, అక్కడ లిఫ్ట్ ఉంది కదా అన్న, ఆ లిఫ్ట్‌లోనే కిందికి వెళ్ళాను నేను. మొబైల్ తీసుకొని మళ్ళీ అదే లిఫ్ట్‌లో పైకొచ్చాను అని. నేను అడిగాను, ఆ లిఫ్ట్‌లోకి అందరిని అలౌ చేయట్లేదు కదా తమ్ముడు అని. ఆ తమ్ముడు ఒకటే చెప్పాడు, ఇప్పుడు క్రౌడ్ చాలా తక్కువగా ఉంది కదా అక్క, అందుకే ఆ లిఫ్ట్‌లోకి వెళ్ళినా ఎవరు ఏం అనట్లేదు. మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అయితదేమో అని. సరే అని మా శ్రీను అయితే వెళ్ళాడు. ఒక్కడే లిఫ్ట్ ఖాళీగా ఉంది. జనాలు కూడా తక్కువగా ఉండడంతో తనని అలౌ చేశారు. తను కిందికి వెళ్ళి మొబైల్ తీసుకుని అదే లిఫ్ట్‌లో బయటకొచ్చి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూసారో ఆ వీడియో అంతా తీసాడనమాట. ఇంకా అక్కడి నుంచి వీడియో, ఫొటోస్ తీసుకున్న తర్వాత మేము ఫ్రీ లడ్డు కోసం అని చెప్పేసి మల్లికార్జున స్వామివారి టెంపుల్‌కి అయితే వెళ్ళాము. అంటే కొంచెం కిందగా ఉంటుంది. అక్కడికి నడుచుకొని అయితే వెళ్ళాము.
అక్కడ లడ్డూ ప్రసాదం మాత్రమే అవైలబుల్‌గా ఉంది. మేము లడ్డూ ప్రసాదం తీసేసుకొని ఇంకా అక్కడి నుంచి ఎగ్జిట్‌కి దారి అడిగి అటునుంచి నడుచుకుంటూ వచ్చేసాము. దారి మధ్యలో అయితే చాలా చెట్లున్నాయి. అంటే ఏ రాశివారు ఏ చెట్టును పూజిస్తే మంచి జరుగుతుంది అనేది అక్కడ చెట్లుకి రాసి పెట్టారనమాట బోర్డు మీద. అండ్ అలానే ఆ పక్కనైతే చాలామంది రాళ్ళతో ఇల్లులైతే కట్టారు. మనకి అంత ఆశ లేదులెండి. అందుకే మేము ఎలాంటి ఇల్లులు కట్టలేదు. ఇంకా నడుచుకుంటూ వచ్చేసాము అవన్నీ చూస్తూని. ఇంకా కొండ కిందకైతే వచ్చేసామండి. ఈ లోపల ఉచిత దర్శనం క్యూ లైన్ అయితే చాలా పెరిగిపోయిందనమాట. అసలు ఖాళీ లేకుండా అయిపోయింది క్యూ లైను. అంతమంది భక్తులున్నారనమాట. బాగానే ఎర్లీ మార్నింగ్ వచ్చాము దర్శనానికి అని అనుకున్నాం మేము మనసులోని. ఇంకా అక్కడి నుంచి మేము ఒక్క మొబైల్‌ని పైకి తీసుకెళ్ళాము. మిగిలిన మొబైల్స్ అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నాయి కదా! వాటిని తీసుకొని ఆ తర్వాత మేము స్లిప్పర్స్ కూడా అక్కడే పెట్టేసాం కాబట్టి ఆ స్లిప్పర్స్‌ని కూడా తీసుకొని బయటకొచ్చిన తర్వాత అక్కడ గౌరీ అమ్మవారిది చిన్న విగ్రహంలా ఉందండి. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకున్నాము. అక్కడ నుంచి మేమింకా బయట కౌంటర్స్ ఉన్నాయండి స్టార్టింగ్ పాయింట్‌లోని. అక్కడికైతే నడిచి వెళ్ళాము. అక్కడ చాలా పెద్ద షెడ్ అయితే ఉంది. ఆ షెడ్‌లోని చాలానే ప్రసాదం కౌంటర్‌లున్నాయి. ఇక్కడైతే లడ్డూ ప్రసాదము, పులిహార ప్రసాదము రెండే అవైలబుల్‌గా ఉంటాయి. అయితే మేము ఆల్రెడీ కొండ మీద ఉన్నప్పుడే లడ్డూ ప్రసాదం తీసేసుకున్నాం కదా! పులిహార ప్రసాదం కోసం అని చెప్పేసి మా హస్బెండ్ అయితే క్యూ లైన్‌లోకి వెళ్ళాడనమాట. నేను, లవ్లీ ఒక ప్లేస్‌లో అయితే కూర్చొనున్నాము. తీరా మా హస్బెండ్ ప్రసాదం కౌంటర్ దగ్గరికెళ్ళేసరికి అక్కడ పులిహార ప్రసాదం అవైలబుల్‌గా లేదు అని చెప్పారంట. తను వచ్చి మాతో పాటు 1 అవర్ అక్కడ కూర్చొనున్నాం మేము. నెక్స్ట్ పులిహార ప్రసాదానికి సంబంధించిన వ్యాన్ అయితే వచ్చింది. ఆ వ్యాన్ రాగానే మళ్ళీ వెళ్ళి మా హస్బెండ్ క్యూ లైన్‌లో నిలబడ్డాడు. ఫైనల్‌గా మా హస్బెండ్‌కి పులిహార ప్రసాదం అయితే దొరికింది. నిజంగా చెప్తే నమ్మరండి మీరు. మా ఇంట్లోని విజయవాడ అమ్మవారి టెంపుల్‌లో దొరికే పులిహార ప్రసాదం అంటే చాలా చాలా ఇష్టపడతారనమాట. నాకు, శ్రీనికి కూడా పులిహార ప్రసాదం అంటే చాలా ఇష్టము. అందుకే అక్కడుండగానే ఒక ప్యాకెట్ ఇద్దరము తినేసి, నెక్స్ట్ మిగిలిన ప్రసాదం అంతా కూడా బ్యాగ్‌లో పెట్టుకొని ఇంట్లో వాళ్ళకి తీసుకొని వెళ్తున్నాము. మేమైతే మార్నింగ్ 5:30కి దర్శనం చేసుకున్నామండి. మేము బయటకొచ్చింది మాత్రం 8:30కి. ఇంత టైము కూడా మేము టెంపుల్‌లోని అక్కడక్కడ తిరుగుతూనే ఉన్నామనమాట. ఇంకా ఫైనల్‌గా బయటకొచ్చేసిన తర్వాత బ్రిడ్జ్ ఉంటుంది కదా! బ్రిడ్జ్ కిందైతే కొంతమంది టిఫిన్స్ అమ్ముతున్నారు. అందులో ఒకరి దగ్గరికైతే వచ్చాను. చిట్టి దోసలైతే అమ్ముతున్నారు. ఒక దోస 10 రూపీస్ అంటండి. నేను 2 దోసలు తిన్నాను. శ్రీను ఒక 2 దోసలు తిన్నాడు. లవ్లీ అయితే తినను అంది. ఇంక మేము టిఫిన్ చేసేసి నడుస్తూ ఉండగా లవ్లీ అయితే కళ్ళు తిరుగుతున్నాయి అంది. మేము వెంటనే తనకి టెస్ట్ చేసి షుగర్ పెరగడంతో ఇన్సులిన్ అయితే ఇచ్చాము. తనకి షుగర్ పెరగడానికి రీజన్ ఏంటి అంటే కొండ మీద ఉండగా తను లడ్డూ ప్రసాదం తిందనమాట. దాంట్లో స్వీట్ కంటెంట్ ఉంటుంది కదండీ! అందువలనే తన షుగర్స్ అయితే పెరిగినియి. ఇంకా తనకి ఇన్సులిన్ ఇచ్చిన తర్వాత కాసేపు పడుకుంటాను అంది. అక్కడ ఉండే ఆటో డ్రైవర్ గారు చాలా మంచి వాళ్ళనమాట. ఆ అన్న అయితే పడుకోనివ్వండమ్మా నాకు ఎలాగో ఇప్పుడు బేరం లేదు అన్నారు. ఇంకా అక్కడ అరగంట పడుకోనిచ్చాము. అయినా సరే లవ్లీ నిద్ర లేవడం లేదు. తను ఎర్లీ మార్నింగ్ లేచింది కదా! ఇంకా నిద్రపోయి ఉందనమాట. ఇంకా లవ్లీని ఎత్తుకొని ఆటోలో అయితే బీసెంట్ రోడ్‌కెళ్ళాము. బీసెంట్ రోడ్‌కి ఎందుకెళ్ళాము అంటే వేరే వాళ్ళ యూట్యూబ్ ఛానల్‌లో అయితే చూసామండి. అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంటుంది. అన్ని రకాల వస్తువులు దొరుకుతాయి. క్వాలిటీ బావుంటుంది. ప్రైజెస్ కూడా తక్కువ ఉంటాయి అని. మా ట్రైన్‌కి కూడా మాకు ఎప్పుడో 3:30కి ఉంది. చాలా టైం ఉంది కదా అని చెప్పేసి బీసెంట్ రోడ్ చూడాలి అని అనుకున్నాము. ఇంకా దాంతో అక్కడికెళ్ళాము. తీరా అక్కడికి వెళ్ళాక తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ మార్కెట్ అనేది 10కి స్టార్ట్ చేస్తారు. మనకి షాప్స్ అన్నీ ఓపెన్ అయ్యేసరికి 11 అయిపోతుంది అని చెప్పారు. ఇంకా అంత టైము లవ్లీ ఏమో నిద్ర లేవటం లేదు. తన్ని ఎత్తుకొని అక్కడ ఉండడానికి ఎక్కడ ప్లేస్ లేదు అని చెప్పేసి ఇంక మేము మళ్ళీ ఆటోలో రైల్వే స్టేషన్‌కి రిటర్న్ అయితే వచ్చేసాము. లవ్లీ అప్పటికి కూడా నిద్ర లేవలేదండి. ఇంకా రైల్వే స్టేషన్‌లోని ఒక మంచి ప్లేస్ చూసి లవ్లీని అయితే పడుకోబెట్టాము. లవ్లీ పడుకున్న తర్వాత కాసేపు మా హస్బెండ్ పడుకున్నాడు. తర్వాత తను నిద్ర లేచాక నేను నిద్రపోయాను. అలా టైము రన్ అయిపోయింది. 12:30 అయ్యేసరికి లవ్లీ నిద్ర లేచి ఆకలేస్తుంది అంది. ఇంకా తనకేమైనా కొనిద్దాము అని చెప్పి అక్కడ ఉండే ఒక స్టాల్‌కి అయితే వెళ్ళి తన కోసం ఫ్రూట్ బౌల్ అయితే తీసుకున్నాము. తను పడుకున్నంత సేపు కూడా తన షుగర్స్ స్టేబుల్‌గానే ఉన్నాయి.
ఇక లవ్లీకి కూడా నిద్రమత్తు వదిలింది కదా! తను ఇంకా ఆడటం అయితే స్టార్ట్ చేసింది. తను ఫ్రూట్స్ తినేసిన తర్వాత నేను రైల్వే స్టేషన్‌లోని ఒక ఫుడ్ కౌంటర్‌లో ఒక మీల్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. మా శ్రీనేమో బయటికి వెళ్ళి ఒక హోటల్ నుంచి ఒక మీల్ ప్యాకెట్ అయితే తీసుకొనొచ్చాడనమాట. ప్రైసెస్ ఇంచుమించుగా ఒకేలాగున్నాయి. కొంచెము అటు ఇటుగా ఒక 10 రూపీస్ డిఫరెన్స్‌లోని. అయితే 2 ఒకచోటే ఎందుకు తీసుకోలేదు అంటే, మాకు ఆల్రెడీ ట్రావెలింగ్‌లోని ఫుడ్డు స్ట్రోక్ తగిలింది కదండీ! లాస్ట్ వ్లాగ్‌లో కూడా చెప్పాను నేను. ఒక హోటల్‌లో మాకు పార్సిల్ అనేది పాచిపోయిన ఫుడ్డు పార్సిల్ చేసేసారు. దాంతో మేము తినకుండా పడేసాము అని. సో, అలాంటి ఎక్స్‌పీరియన్స్ మళ్ళీ ఫేస్ చేయకూడదు అని చెప్పేసి ఒకటి ఇక్కడ తీసుకొని, ఒకటి బయట నుండి తెచ్చాము. కాకపోతే ప్యాకింగ్ అంతా కూడా ఒకేలాగుంది. పార్సిల్ ఓపెన్ చేశాక అందులో ఉన్న కర్రీస్ సేమ్‌నే, అలాగే క్వాంటిటీ ఇచ్చింది కూడా సేమ్‌నే ఉంది. టేస్ట్ కూడా సేమ్ ఒకటేనండి. అయితే మేము బయట తీసుకున్నది ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా పే చేయడం వల్లనేమో 2 చపాతీలు ఇచ్చారనమాట. మిగిలిందంతా సేమ్ టు సేమ్ ఉంది. కానీ ఫుడ్ అయితే క్వాలిటీగానే ఉంది. టేస్ట్ కూడా బాగానే ఉందండి. ఇంకా ఆ ఫుడ్‌ని తినేసాము ముగ్గురం సరిపెట్టుకొని. ఆ తర్వాత లగేజ్ కౌంటర్‌కెళ్ళి లగేజ్ తీసుకొని మా ట్రైన్ వచ్చే ప్లాట్‌ఫామ్‌కైతే వచ్చేసి అక్కడ నిలబడ్డామనమాట. మేము వెళ్ళే ట్రైన్ నేమ్ వచ్చేసి సాయినగర్ షిరిడి. ఈ ట్రైన్ అయితే డైరెక్ట్‌గా షిరిడి నుంచి కాకినాడకి ఉందండి. మధ్యలో విజయవాడలో స్టాప్ ఉంది కదా అని మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. మాకు ఆఫ్టర్‌నూన్ 3:20కి ట్రైన్ అనమాట. ఈ సాయినగర్ షిరిడి అనే ట్రైను ఆల్టర్‌నేట్ డేస్‌లో ఉంటుంది. మేము వచ్చిందైతే కాకినాడ వెడ్నెస్‌డే అనమాట. మాకు ఈజీగానే టికెట్స్ అయితే దొరికేసినాయి. ఇంకా మేము వెళ్ళి ట్రైన్‌లోని మా ప్లేసెస్‌లో అయితే కూర్చున్నాము. లవ్లీ అయితే వాళ్ళ డాడీతో ఫుల్ ఆడుకుంది. ఎందుకంటే తన నిద్రమత్తంతా కూడా రైల్వే స్టేషన్‌లోనే అయిపోయింది కదా! ఇంక అస్సలు పడుకోలేదనమాట. ఆడుతూనే ఉంది వాళ్ళ డాడీతోని. నేనైతే ఇంకా విండో పక్క సీట్ వచ్చింది కదా! అలాగా ట్రైన్‌లో నుంచి బయటికి చూసుకుంటా కూర్చున్నాను. అయితే మా ఎదురుగా ఒక అంకుల్, ఆంటీ అయితే కూర్చున్నారండి. వాళ్ళు కూడా విజయవాడ అమ్మవారి దర్శనానికి అయితే వచ్చారంట మార్నింగ్. ఇంకా ఇప్పుడైతే రిటర్న్ కాకినాడ అయితే వెళ్ళిపోతున్నారు. వాళ్ళది కూడా మాకు దగ్గరలోనే అన్నారు. అయితే ఆ రోజు అంత డీటెయిల్డ్‌గా వాళ్ళ అడ్రస్ అడగలేదు. ఆ ఆంటీ, అంకుల్ అయితే చాలా బాగా మాట్లాడారండి. చాలా మంచిగా కనెక్ట్ అయిపోయారు. అంతేకాదు మా లవ్లీకి బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు చూసి చాలా చాలా బాధపడ్డారు. అసలు పాపకి షుగర్ ఉంది అని అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మీరు ఇలా టెస్ట్ చేస్తుంటే నాకు కళ్ళలో నీళ్ళు తిరిగేసాయని ఆంటీ గారు మా ముందు కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకున్నారు. నాకు చాలా అనిపించింది వాళ్ళతో మాట్లాడినంత సేపు కూడాని. అయితే ఆ రోజు ఆ అంకుల్, ఆంటీ గారు లవ్లీకి ఏమైనా తినడానికి కొనివ్వమని చెప్పేసి మనీ అయితే ఆఫర్ చేశారు. బట్ నేను తీసుకోలేదు. ఆ తర్వాత నాకే అనిపించింది వాళ్ళు ఎంత ప్రేమతో ఇచ్చుంటారు. నేను మొహం మీదే వద్దు అని చెప్పేసాను. వాళ్ళు చాలా బాధపడి ఉంటారు కదా అని. మీరు నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు అని తెలుసు అంకుల్, ఆంటీ గారు. అయితే మీరు నా వీడియోస్ ఫాలో అవుతే గనక ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి. నేను సారీ చెప్తున్నాను మీకు హర్ట్ చేసినందుకు. అండ్ మీతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఫైనల్‌గా మేము కాకినాడ రీచ్ అయిపోయిన తర్వాత మా ఇంటికి డైరెక్ట్‌గా ఆటో అయితే కట్టించేసుకున్నాము. ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మేము తీసుకొచ్చిన ఫోటో ఫ్రేమ్‌ని చూసుకున్నాము. అందులోని నేను ఒక చోట కింద పెట్టేయడంతోని చిన్న డ్యామేజ్‌లా అయితే వచ్చిందనమాట. సో, అదే ఇప్పి చూసాను. అయితే ఫోటో ఫ్రేమ్‌ని అన్‌ప్యాక్ చేసేటప్పుడు అందులో ఎవరిదో డెబిట్ కార్డ్ అయితే దొరికిందనమాట. చూసారు కదా! కార్నర్‌లో బ్లూ కలర్‌లో ఉంది. ఈ ఫోటో ఫ్రేమ్‌ని ప్యాక్ చేసిన తమ్ముడిదనుకుంటా అది మేబీ. వాళ్ళకి ఎలాగ ఇన్ఫార్మ్ చేయాలో, వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియక ఇంకా కార్డ్‌ని మేము పక్కన పెట్టేసాము. ఈ లోపల మా అత్తయ్య వచ్చారనమాట. మా అత్తయ్యకి నేను రాజమండ్రిలోని రైల్వే స్టేషన్‌లో సమోసా తీసుకున్నాను. రైల్వే స్టేషన్‌లో అమ్మే సమోసా అంటే మా అత్తయ్యకి చాలా ఇష్టము. ఇంకా సమోసా ఇచ్చేసిన తర్వాత లవ్లీతో కాసేపు ఆడుకున్నారు. ఆ తర్వాత మేము ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి బయట నుంచి టిఫిన్ తెచ్చుకొని తిని పడుకున్నాం.